జీతంలా డబ్బులు రావాలనుకుంటున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ ప్రభుత్వ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి. నెల నెల ఆదాయం ఇస్తుంది, కానీ పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. చాలా మంది పెట్టుబడి అంటే డబ్బు పెరగడమే అనుకుంటారు, కానీ ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన నగదు ప్రవాహం కావాలనుకునే వారికి ప్రతి నెల ఆదాయం రావడం కూడా చాలా ముఖ్యం. అలాంటి వారి కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ఒకటి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లేదా POMIS. ఈ స్కీమ్లో ఒకేసారి పెట్టుబడి పెడితే 5 ఏళ్ల పాటు ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై వార్షిక వడ్డీ రేటు 7.4%. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా వడ్డీ నిర్ణీత రేటుకే లభిస్తుంది. అందుకే రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షన్తో పాటు అదనపు నెలవారీ ఆదాయం కోరుకునేవారు, తక్కువ రిస్క్తో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ పథకం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఈ స్కీమ్ అందరికీ సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు. ఉద్యోగ జీతాన్ని ఇప్పుడే ప్రారంభించిన వారు, దీర్ఘకాలంలో ఎక్కువ సంపాదన సృష్టించాలనుకునే వారికి ఈ పథకం ఒక్కటే సరిపోకపోవచ్చు. ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం సంపదను వేగంగా పెంచడం కాదు, నెలవారీ స్థిరమైన ఆదాయం అందించడం. మరో విషయం, ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. మధ్యలో ఖాతా మూసివేసే అవకాశం ఉన్న కొన్ని నిబంధనలు, షరతులు వస్తాయి. కాబట్టి త్వరలోనే డబ్బు అవసరం వచ్చే అవకాశం ఉంటే పెట్టుబడి పెట్టే ముందు ఈ విషయాన్ని కూడా ఆలోచించాలి. ఇంకో ముఖ్యమైన అంశం పన్ను. ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ మీ ఆదాయంలో భాగంగానే పరిగణించబడుతుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం దానిపై పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈ పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉండదు. అందువల్ల వడ్డీ వచ్చిన మొత్తం కూడా పన్ను తర్వాత మీ చేతిలో ఎంత మిగులుతుందో లెక్కించుకోవడం అవసరం. ఆర్థిక నిపుణులు మరో ముఖ్యమైన సూచన కూడా చేస్తున్నారు. మీ మొత్తం పొదుపును ఒకే పథకంలో పెట్టకుండా అవసరానికి అనుగుణంగా వివిధ పెట్టుబడుల్లో విభజించడం మంచిది. నెలవారీ ఆదాయం కోసం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంచుకుని దీర్ఘకాల వృద్ధి కోసం ఇతర పెట్టుబడులు కూడా పరిశీలించవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉపయోగపడే ప్రభుత్వ పథకం. అయితే పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక లక్ష్యాలు, డబ్బు అవసరాలు, పన్ను పరిస్థితి పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.